నమ్మకపోతే నరకంలో వేసేస్తాను ఎప్పటికీ అనేవాడు ఎక్కడ? మన స్వామి ఎక్కడ? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? మేము ఈ కార్యక్రమం ప్రారంభం చేయకముందే ఒకళ్ళు నాకు వీడియో పంపించారు. అందులో ఒకళ్ళు అంటున్నారండి, మేము భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం అన్నీ చదివేశాం. అందులో దేవుడు ఎక్కడో ఉండి నాకే చెయ్యి, నాకే చెయ్యి, నాకే చెయ్యి అంటున్నాడు. కానీ మా వాడే అసలు మన కోసం మనతో పాటు నడిచాడు, అలాంటి వాడు ఇంకొకటి లేడు అని అంటున్నారు. నాకు చూసి బాధేసింది అనమాట. బాధేసింది అని అంటే, నిజంగా రామాయణం, భాగవతం, మహాభారతం చదివితే అసలు శ్రీకృష్ణుడు చెయ్యని పని ఏంటండి? రథసారిథ్యం చేశాడండి, మట్టి తిన్నాడండి, దెబ్బలు తిన్నాడండి. అలాంటి భగవానుడు ఇంకెవరైనా ఉంటారా అండి? నిజంగా చదువుంటే, నిజంగా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తుంటే వేరే వాళ్ళని తప్పుడు మార్గంలో నడిపించాం మనం. అది ప్రాబ్లం. చదవకపోతే చదువుకోలేదు, మేము ఇక్కడికి వెళ్ళిపోయామని చెప్పొచ్చండి. కానీ చదివాను అని వేరే వాళ్ళని భ్రమలోకి తీసుకొని రాకూడదండి. అందుకే భగవంతుడు ప్రేమ కలిగిన వ్యక్తి అండి. మాకో విషయం గుర్తొస్తుంది. మా గురువుగారు అమెరికాలో ఒక ప్రదేశంలో భగవన్నామ సంకీర్తన చేస్తే ఇలాంటి కొంతమందొచ్చి గట్టి గట్టిగా "నువ్వు నరకానికెళ్తావు, నరకానికెళ్తావు, నరకానికెళ్తావు" అని అన్నారు. మా గురువుగారు ఎళ్లి అడిగారట, "అయ్యా ఏమైంది?" అనంటే, "మా దయ కలిగిన దేవుడిని ఆశ్రయించకపోతే నరకానికెళ్తావు నువ్వు" అని అన్నారు. అయితే మా గురువుగారు అన్నారట, "మరి మీరందరూ ఎక్కడికెళ్తారంటే" "మేము స్వర్గానికెళ్తాం." అంటే మా గురువుగారు అన్నారట, "నరకమే బెటర్ అయితే. మీరు లేని ప్రదేశమే బావుంటుంది" అని అన్నారట. కాబట్టి చూడండి, మనం మనం చూడండి, వి ఆర్ నాట్ ఇప్పుడు మనం భగవద్గీత ఇది ధర్మ ప్రచారం కదండీ! కానీ దీంట్లో మీరు చూడండి, భగవత్ తత్వాన్ని తప్ప ఆచార్యులు అనుగ్రహించిన విషయాలు, భగవంతుడు మాట్లాడిన విషయాలు, భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు తప్ప వేరే వారిని ఎప్పుడైనా మనం ఏదైనా మాటలు అన్నామా అండి? అనాల్సిన అవసరం కూడా మనకి లేదు. కనీసం మనందరం కూడా ఎవ్వరిని ఏం అనాల్సిన అవసరం లేదు. కానీ మనము మన జ్ఞానాన్ని తెలుసుకుంటే ఎవ్వరు కూడా మన ముందు నిలబడలేరు. మనకంత గొప్ప జ్ఞానము భగవానుడు అందించాడండి. అంత ప్రేమగా మనకు అందించాడండి. ఎవరు చెప్తారండి? "అయ్యా! నువ్వు ఇది కాకపోతే, ఇది కాకపోతే ఇదైనా చెయ్యి తండ్రి, తరించు తండ్రి. నువ్వు మాతోటి కనెక్షన్‌లో ఉండటమే కావాలి తండ్రి" అని చెప్తున్నాడు భగవంతుడు. ఇంకేం కావాలండి మనకసలు? అయితే ఈ విషయం చెప్పిన స్వామి 13-20వ శ్లోకం వరకు భక్తుల యొక్క లక్షణములు ఏమిటి అసలు? మీరు చూడండి, భక్తి ఉండటం ఒకటి, మంచి లక్షణాలు ఉండటం. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏమంటారో తెలుసా అండి? జనాలందరూ మోడర్న్ థింకింగ్ ఏముందో తెలుసా అండి? డోంట్ టెల్ మీ వాట్ యూ బిలీవ్. నువ్వేం నమ్ముతున్నావో నాకు అవసరం లేదు. కానీ నీ ఆచరణ ఏంటో కావాలి. ఇది మోడర్న్ వే ఆఫ్ థింకింగ్ అండి. డోంట్ టెల్ మీ వాట్ యూ బిలీవ్. నువ్వేమి నమ్ముతున్నావో చెప్పకు. షో మీ హౌ యూ బిహేవ్. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూపించు. ఇది ఆధునిక వైఖరండి. ఇలా మారిపోయింది. అందుకే ఎవ్వరు కూడా ఇంట్రెస్టెడ్ లేడు. మనం ఏ ప్రాసెస్‌లో ఉన్నాము, ఏ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాము అని. జనాలు చూస్తే తెలుసా అండి, మనం మంచితనం ఏమిటి? మన దగ్గరుండే వాల్యూస్ అండ్ వర్చ్యూస్ ఏమిటి? ఇది చూపిస్తున్నారు. మీకు ఒక్క విషయం చెప్తానండి. ఈరోజు మనందరం ఇక్కడ చేరాం. సనాతన ధర్మాన్ని రక్షించాలి అనే ఒక సంకల్పం తీసుకున్నాం. మనకి ఇప్పుడు భగవానుడు చెప్పే మంచి లక్షణాలు కానీ మనందరం పెంపొందించుకోగలిగితే ఎవ్వరు కూడా సనాతన ధర్మాన్ని వదిలేసి ఎక్కడికెళ్లరు. మన లోపల ఉండే ఏవైనా తప్పులు ఉంటే, ఒకవేళ ఏ తప్పు అనంటే మనమే మన జ్ఞానాన్ని అర్థం చేసుకొని తప్పేదైతే ఉంటే దాన్ని మనం భగవద్గీత వినటం ద్వారా, దాన్ని తెలుసుకోవటం ద్వారా, ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవటం. ఆ! ధర్మం అంటే ఏదో చేతుల పైన రేఖలేంటి, ఈరోజు రాశి ఫలాలేంటి. ఇప్పుడు చూడండి, మనం చక్కగా భగవద్గీత చెప్తూ ఉంటే మన యూట్యూబ్ లైవ్‌లో అందరూ మెసేజ్‌లు పంపిస్తుంటారు. మేము జాతకం చెప్తాం, జాతకం చెప్తాం, జాతకం చెప్తాం అని. ఇది కాదండి సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం అంటే భగవంతుడేంటి? అందుకే సనాతన ధర్మ ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా మాట్లాడవలసినదేంటి అంటే, ఒకటి భాగవతం, రామాయణం, మహాభారతం, భగవద్గీత. ఇవి సనాతన ధర్మం యొక్క పునాదులు. వీటిని మాట్లాడండి. ధర్మం ఎందుకు వర్ధిల్లదో చూద్దాం. కాబట్టి ఇప్పుడు భగవంతుడు మంచి గుణాలు. మీకొక ఆహ్,
ఒక గ్రాఫ్ చూపిస్తాను. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు భగవంతుడు ఎందుకు ఈ విషయాల గురించి ప్రస్తావన చేస్తున్న చాలా ఇంట్రెస్టింగ్ అండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్ ఇది. ఇందులో ఏంటి? భక్తి. ఇది భక్తి అంటే భగవంతుడిని చేరుకోవడం, వైకుంఠానికి చేరుకోవడానికి చాలా కొంతమంది ఏమంటారంటే ఏదో ఔటర్ వరల్డ్‌కి సంబంధించింది అని అనుకుంటారు. సరే. ఇప్పుడు వర్చ్యూస్ ఏవైతే లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయో అవి ఈ ప్రపంచానికి సంబంధించినయండి. దీంట్లో 4 రకాల వ్యక్తిత్వములు ఉన్నారండి. ఇక్కడ మీరు ఫస్ట్ చూస్తున్నారండి, డివోషన్ ప్లస్ వర్చ్యూ. అంటే భక్తి, దాంతో పాటు మంచి ధర్మం. ఈ 2 కలిగిన వారు ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో మీరు కనిపిస్తున్నారు. బెస్ట్, ఉత్తమమైన వాళ్ళు. దాని తర్వాత భగవంతుడు ఏమంటున్నాడు? నాకు చాలా ప్రియమైన వాళ్ళు వీళ్ళట. దాని తర్వాత వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే కృష్ణుడే ఆస్తులు వీళ్ళు అని అనుకుంటారటండి. దాని తర్వాత రెండో వర్గం ఉందండి. దాని కింద చూడండి. వీళ్ళకి భక్తి ఉండదండి, కానీ మంచి లక్షణాలు ఉంటాయి. చాలా మంది అంటారు, దేవుడిని నమ్మటం ఎందుకండి? మంచి లక్షణాలు ఉంటే మంచి చేస్తే సరిపోతుంది కదా 10 మందికి అని అంటారు. కానీ ఈ మంచి లక్షణాలు ఎందుకు వచ్చాయో తెలుసా అండి? వాడు దేవుడిని నమ్మకపోవటము అనే తత్వం వల్ల మంచి లక్షణాలు రాలేదండి. మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ దేవుడిని నమ్మట్లేదు. అది అన్‌సస్టైనబుల్. అది నిలవదు ఎన్నో రోజులు. దాని తర్వాత ఈ మూడో క్వాడ్రంట్ చూసారా అండి? వీళ్ళకి భక్తి ఉండదు, అలా అని మంచి లక్షణములు కూడా ఉండవు. ఇవి మోస్ట్ టెరబుల్, భయంకరమైన వ్యక్తిత్వం కలిగిన వారు. ఇటు భక్తి లేదు, అటు మంచి గుణములు లేవు. రాక్షస ప్రవృత్తి అంటాం కదండి, వాళ్ళకనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈ 4వ క్వాడ్రంట్ ఉంది కదండి, భక్తి ఉంటుందండి కొద్ది గొప్ప, కానీ మంచి గుణాలు ఉండవండి. కొంతమంది మీకు ఎప్పుడైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అండి? కొంతమంది అంటారు, ప్రభుజీ మా ఇంట్లో వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నారండి. ప్రొద్దున లేస్తే గుళ్ళోపలికి వెళ్ళి పూజలే పూజలు, దీపాలే దీపాలు, ధూపాలే ధూపాలు, గుళ్ళే గుళ్ళు. కానీ అదేంటి ప్రభుజీ, వ్యక్తిత్వం మారట్లేదేంటి ప్రభుజీ? అలానే ఉంటారు ప్రభుజీ, అందరిని మాటలు అంటుంటారు ప్రభుజీ, అంత కోపం అండి ప్రభుజీ, అంత గందరగోళం చేస్తుంటారు ప్రభుజీ. ఇలా ఎవరైనా మీకు తెలుసా అండి? మీ మీ కుటుంబ సభ్యులలో కానీ, మీరు అనుభవంలో ఉన్నవారు, లేదా ఎవరైనా మీతోటి అన్నవాళ్ళు ఉన్నారా అండి మీకు? ఎందుకో తెలుసా అండి? నిజమైన భక్తి మార్గం అని అంటే ఏంటో వాళ్ళు ఇంకా ధర్మాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళు ఎట్లా అంటే ఆ కృష్ణుడి పైనే భారపట్టండి వీళ్ళు, భగవంతుడి పట్టే భారపట్టవి. భక్తి చేస్తున్నారు, భరించాలి భగవంతుడు. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, నేను అందరిని భరిస్తాను, ఎవరైనా నన్ను ఆశ్రయిస్తారు. కానీ మంచి గుణాలు లేకపోతే ఆయనకు భారం. కానీ ఎవరైతే మంచి గుణములు కలిగి ఉన్నాయో, భక్తి చేస్తారో, వాళ్ళు భగవంతుడికి అస్థి లాంటి వాళ్ళు అనమాట.